హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగువారి. చాలా మంది ఇప్పుడు బాగా భయపడుతుంది ఇంటర్నెట్ మూలంగా అంటే ఆన్లైన్ స్కామ్లు, బ్యాంక్ పేరుతో చేసే ఫ్రాడ్ కాల్స్, సైబర్ మోసాలకే. ఎందుకంటే రోజు రోజుకి ఈ సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడుతున్న వాళ్ళ సంఖ్య భారీగా పెరుగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మోసాలు మాత్రం అస్సలు ఆగడం లేదు. అయితే మన బ్యాంక్ అకౌంట్లోని కష్టార్జితాన్ని సేఫ్గా ఉంచుకోవాలి అంటే పాటించాల్సిన ఒక 5 టిప్స్ నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్తాను. మీకు ఏవైనా రుణాలు కావాలి అనుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. కానీ భౌతిక పత్రాలను సమర్పించడం కంటే ఆన్లైన్లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వాటిని స్వీకరించే వ్యక్తులు వీటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. పత్రాల దుర్వినియోగం గురించి మీకు అనుమానం ఉంటే కనుక వెంటనే బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను నివేదించండి. దాంతో మీకు నష్టపోకుండా ఉంటారు. అలాగే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడం కంటే ముందే మీరు జాగ్రత్త పడితే చాలా మంచిది. సాధారణంగా మీరు దీర్ఘకాల బ్యాంకింగ్ సంబంధాన్ని పంచుకునే రుణదాతల నుండి రుణం తీసుకోవడం చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎస్బీఐలో జీతం ఖాతా ఉంటే కనుక, అదే శాలరీ అకౌంట్ ఉంటే, కొత్త రుణదాతను సంప్రదించే ముందు వ్యక్తిగత రుణం కోసం ఎస్బీఐ వాళ్ళని సంప్రదించడం చాలా మంచిది. ఎందుకంటే బ్యాంక్ దాని ఉద్యోగుల మధ్య తేడాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎస్బీఐలో జీతం ఖాతా ఉంటే, అదే శాలరీ ఖాతా ఉంటే, కొత్త రుణదాతను సంప్రదించే ముందు వ్యక్తిగత రుణం కోసం ఎస్బీఐ వాళ్ళని సంప్రదించడం చాలా మంచిది. అండ్ బ్యాంక్ దాని ఉద్యోగుల మధ్య తేడాన్ని గుర్తించడం కూడా చాలా అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తరచుగా వినియోగదారులు ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దని చెప్తూ ఉంటుంది. ఇక బ్యాంకు ఉద్యోగులతో కూడా పంచుకోకూడదని ప్రతిసారి వినియోగదారులకు తెలియజేస్తూ ఉంటుంది ప్రకటనల ద్వారా. ఒకరు లేదా ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులపై ఆధారపడకుండా రుణ దరఖాస్తు ప్రక్రియ గురించి మీ సొంత పరిశోధన చేయడం చాలా మంచిది. ఎవరిని అడిగినా సరే అది మీకు హానే. అలాగే ప్రజెంట్ ప్రతి సమాచారం కూడా మీరు ఎవరిని అడగాల్సిన సిచ్యువేషన్స్ అయితే లేదు. అండ్ బ్యాంకుకి సంబంధించిన అధికారిక వెబ్సైట్లో మీకు కావాల్సిన మీ డౌట్కి సంబంధించిన సమాచారం అంతా కూడా వెబ్సైట్లో ఉంటుంది. కాబట్టి ఎవరిని అడిగి ఎటువంటి మోసాలకి లోనవ్వకండి.